ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత అందరితో వెంటనే శరీరంలో ఉన్న ప్రాణం బయటికి వెళ్తానే రిలేషన్షిప్స్ కట్ అయిపోతాయి. ఎవరు మన మొహం చూడడానికి ఎక్కువసేపు కూడా ఇష్టపడరు, భయపడతారు. వెంటనే మనల్ని సింగిల్గా తీసుకెళ్ళి శ్మశానంలో పడేస్తారు. అప్పుడు భయం వేస్తుంది కదా. చనిపోయిన ఆత్మలకు కూడా భయాలు, ఎమోషన్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ జాగ్రత్తగా కాపలా కాసి వాటిని మంచి పొజిషన్కి, వాటి మైండ్ సెట్ని మంచి పొజిషన్కి తీసుకెళ్ళేదే రుద్ర అనేటటువంటి అవతారం అన్నమాట. కాబట్టి ఏంటంటే మనం శ్మశానాల్లో శివారాధన ఉంటుంది ఎక్కువ. మీరు చూస్తూ ఉంటారు, శివలింగం ఎందుకబ్బా శ్మశానంలో పెట్టారు అని. ఎందుకు? అవి ఆత్మల కోసం. ఆత్మలు తిరుగుతాయి, అవి కూడా సేవించుకుంటాయి. అందుకే మన పెద్దోళ్ళు ఇంట్లో ఖాళీ చైర్ అలా వదలకూడదు, ఖాళీగా పీటలు అలా వదలకూడదు, తీసి పక్కన పెట్టాలి. ఇలాంటివన్నీ ఎందుకు చెప్తుంటారంటే వీటి వల్లే. కాబట్టి ఆత్మలు కూడా గుడి చుట్టూ తిరగలవు, వాడికి పవర్ ఉంటుంది. ఎందుకంటే దివ్యశక్తి అనేది హైయెస్ట్ ప్లేన్. ఇప్పుడు పిశాచాలు, కిన్నెరలు, కింపురుషులు, అప్సరాలు, యక్షిణీలు, వీటికన్నటికి కూడా ఎవరు తండ్రి? శివుడే. శివుడికి ఒక తల్లికి 5 మంది పిల్లలు ఉంటే ఎలా చూస్తుంది? అందరినీ కామన్గా చూసుకుంటుంది. కాబట్టి శివుడు, పార్వతి కూడా అంతే. అవి భూతాలైనా, ప్రేతాలైనా, పిశాచాలైనా పిల్లల్లాగే చూస్తారు వాళ్ళు కూడా.